మళ్ళీ చూద్దామని వచ్చాం. అలీపీకి వెళ్ళే దారిలో వయా ఊటీ వెళ్తున్నాం. సో ఎంటరింగ్ ఇంటూ బండీపుర ఫారెస్ట్. హౌదా ఊటీ కబోర్డ్ ఏరియాలో అన్నాలు ఉండేవారంట. వేరే పని చూసాం కదా. ఈ అడవి చాలా ప్రత్యేకమైంది, ఎందుకంటే ఇది చాలా దూరం విస్తరించింది. ఇప్పటి guys, let's explore Ooty. లొకేషన్ అయితే కిర్రాకు ఉన్నాయి. మన అలీపీకి వెళ్ళే దారిలో వయా ఊటీ వెళ్తున్నాం. అసలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూద్దాం ఎలా ఉంటుందో అసలు ఊటీ. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ప్లాంటేషన్స్ అయితే కనుక చూడచ్చు అటు ఇటు. సో ఐ థింక్ దిస్ ఇస్ సో గైస్, మీకైతే ఇక్కడ చూడొచ్చు ట్రీస్ చాలా బాగున్నాయి ఇక్కడ. ప్లాంటేషన్స్ మొత్తం రోడ్డు మొత్తం అయితే చెట్లతోనే ఉంది ఫుల్గా. ఒకటి జస్ట్ గుడి కోసం సెపరేట్ చేసినట్టున్నారు రోడ్డు. కన్ఫ్యూజ్ అయ్యాను ఒకసారి. రోడ్డు జంగల్ రిసార్ట్ బండీపుర అంట. సో ఎంటరింగ్ ఇంటూ బండీపుర ఫారెస్ట్. బండీపుర ఫారెస్ట్ సఫారీ మొత్తం అంతా ఇక్కడ చూడొచ్చు. ఫోకుమార్క్ రెస్టారెంట్, బండీపుర సఫారీ లాడ్జ్. ఓహో ఫారెస్ట్ సఫారీ అనుకుంటా. అంటే కిర్రాగా అయితే అనిపిస్తుంది. ఈ హిల్స్ అమ్మో, వెస్టర్న్ ఘాట్స్ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీకు ఖాళీ దొరికితే విజిట్ చేయండి ఏరియాని. ఊటీకి వెళ్తున్న రోడ్లో ఇది మనం ఇప్పుడు ఉంది. ఊటీ జస్ట్ 50 కిలోమీటర్స్ ఉంది ఇంక ఇక్కడ నుంచి. సో వీఆర్ ట్రయింగ్ టు డూ సమ్ బెస్ట్ వ్లాగ్స్. ఓ సన్ఫ్లవర్ తోట, సన్ఫ్లవర్ పూల తోట. ఇక్కడ చూస్తే అరటి తోట, ఫుల్ ప్లాంటేషన్స్. ఎక్కడ చూసిన రిచ్ వాటర్ ఏరియా అనుకుంటా, వాటర్ బాగా ఎక్కువ ఉన్నది అనుకుంటా. ఇక్కడ చూసిన రిసార్ట్స్, సఫారీ ఫారెస్ట్ కాబట్టి ఎక్కడ చూసినా సఫారీస్, మొత్తం రిసార్ట్స్ ఇవే ఉన్నాయి. ఇక్కడ చూస్తే లెట్స్ గో అండ్ వెయిట్ అండ్ గో. ఇవి బందీపుర ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ అనుకుంటా. విల్ ట్రై టు ఎంటర్ ఇన్ క్విక్ వే. బండీపుర టైగర్ రిజర్వ్. వావ్, ఇక్కడ వేసి ట్రైన్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ నో ప్లాస్టిక్, నో లిటరింగ్. సో ఫారెస్ట్కి అయితే ఎంటర్ అవుతున్నాం.
సో ఇదైతే బండిపుర ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ అంట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నైట్ ఎంట్రీ ఉండదు అనుకుంటా ఇక్కడికి, ఓన్లీ డే టైం మాత్రమే. నిషేధ వాహనగల నిషేధ అంటే ఇక్కడ షుడ్ నాట్ స్టాప్ వెహికల్స్ హియర్. ఎవరిదో పాపం కారు ట్రబుల్ ఇచ్చినట్టుంది. ఓహో, సో బండిపుర ఫారెస్ట్ మొత్తానికి అయితే వచ్చేసాం. చాలా నేషనల్ పార్క్ ఇది. ఒకసారి సఫారీ కూడా ట్రై చేయాలి ఇక్కడ. ప్రస్తుతానికి ఊటీ అని అనుకున్నాం కాబట్టి జస్ట్ పాస్ అయిపోతున్నాం. నాట్ గోయింగ్ ఫర్ ఎనీ సఫారీ అండ్ విల్ డెఫినెట్గా ట్రై వన్ డే సఫారీ అండ్. అబ్బా ఏముందా భయ్య ల్యాండ్స్కేప్. సో కిరాక్ ఉంది అసలు రోడ్ అయితే. బెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. రోడ్స్ కూడా ఘాట్ రోడ్ లాగా ఉంది వెళ్ళగా. సో విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ మోర్ ఫర్దర్. ఇక్కడ కోతులు కూర్చున్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు కోతులు అంటే భయం. ఎలిఫెంట్స్ అంట. డ్రీమ్ కమ్ టు అసలు ఇలా లాక్ చేయాలని ఇలాంటి రోడ్ల మీద ఎప్పటి నుంచో అనుకుంటున్నా భయ్య. మొత్తానికైతే చేసాం లాగ్. సో హెయిర్ పిన్ బెండ్, షుడ్ బి వెరీ కేర్ఫుల్. హెయిర్ పిన్ బెండ్ కాదులే, కొంచెం అలాంటిదే. ఈ కంగారులో కేర్ మాత్రం మర్చిపోయా. సో కిర్రాగా ఉంది రోడ్ అయితే. లెట్స్ గో ఫర్దర్ హౌ ఇట్ గోస్. ఓహో, ఇది హెయిర్ పిన్ బెండ్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి భయ్యో. ఫుల్ అయితే యాక్చువల్ ఎగ్జైటింగ్గా ఉంది అసలు ఈ రోడ్ మీద డ్రైవ్ చేయడం. ఎలా ఉంటుంది అసలు ఇలాంటి రోడ్ మీద డ్రైవ్ చేస్తే. ఇలాంటి రోడ్ మీద డ్రైవ్ చేస్తే వచ్చే థ్రిల్ ఇలా ఉంటుంది అనమాట. ఘాట్ రోడ్ కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఓహో, లారీ 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 లారీ. బాబు కొంచెం పక్కగా ఉంటారా, వెళ్ళిపోతాం. చాలా డేంజరు ఈ వన్ వేలో ఘాట్ రోడ్లో. సమ్ ఏదో పెట్టారు బోర్డు, జాగ్రత్తగా వెళ్ళమంటున్నారు నెమ్మదిగా. ఏదో ఉందంటే వెహికల్స్ యానిమల్స్ వస్తాయంట. సో వీ షుడ్ బి కేర్ఫుల్ డ్రైవింగ్ ఆల్సో. డేంజర్ వెహికల్స్ మొత్తం చూస్తున్నారు. ఎవరైనా ఆపి బళ్ళు ఆపి ఏమైనా చేస్తున్నారా లేదని. యాక్చువల్గా బళ్ళు ఆపడం పార్కింగ్ పెట్టారు ఇక్కడ. యానిమల్స్ ఇప్పుడైతే ఉండవు, డే టైం కదా. సఫారీ ఎక్కడ చూసిన సఫారీ జీప్స్ ఇయే క్రేజీ ఉంటుంది అనుకుంటా సఫారీ చేస్తే. ఏమైనా చూడొచ్చు అక్కడ మనం. ఏనుగు స్ట్రైట్, వీ హ్యావ్ టు గో స్ట్రైట్. ఇక్కడ చూస్తే జింకలు చూడొచ్చు, జింకలు. ఓహో, ఈ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇక్కడ యానిమల్స్ చూడొచ్చు. ఈ టైంలో ఏమి ఉండవు కదా, ఎందుకంటే ఇది తిని పడుకునే టైం వాటికైనా మనుషులకైనా. మన అదృష్టం బాగుంటే ఈ పులు ఏనుగుల గుంపు ఏదో ఒకటి వచ్చిందంటే కానీ చూడొచ్చు. మనకి ప్రస్తుతానికి ఏమీ లేవు. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ చూద్దాం. మేబీ వీఆర్ గోయింగ్ టు ఎండ్ అండ్ సూన్ ఐ థింక్. నాట్ ఇట్ అయితే వైల్డ్ లైఫ్ మూమెంట్ని డిస్టర్బ్ చేయొద్దంటున్నారు.
హై యాటిట్యూడ్ అనుకుంటా. బండి ఎక్కలేకపోతుంది మన బండి. సో గేర్ డౌన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే. సో పుల్లులు ఉంటాయంట, జాగ్రత్తగా ఉండమన్నారు. పుల్లులు పెట్టిన బోర్డు పెట్టారు. ఇది యాక్చువల్గా ప్రాపర్ నేషనల్ పార్క్. మనం జనరల్గా సిటీల్లో బట్టి చూస్తాం కదా, నేషనల్ పార్క్స్ అని పెడుతున్నారు. జూతో పాటు నేషనల్ పార్క్ కూడా పెడుతున్నారు. ఎగ్జాంపుల్ వచ్చి మన బన్నెరగట్ట నేషనల్ పార్క్ ఉంది. వెళ్ళాను మొన్న బస్ రైడ్. అక్కడ అంతా ఎలా ఉంటుందంటే, అది జూ కాదు కానీ ఇంకా ఆల్మోస్ట్ అంతే. ఈ సెక్షన్ యానిమల్స్, సెక్షన్ యానిమల్స్ అలా పెట్టేశారు మొత్తం. ఇది మొత్తం చాలా పెద్ద ఫారెస్టే, నేషనల్ పార్క్. ఇక్కడ ప్రాపర్ వైల్డ్ లైఫ్ అనేది చూడవచ్చు మనం. ఇతోడని వాళ్ళ లైఫ్ కానీ డిస్టర్బ్ కాకుండా చాలా ఫ్రీగా తిరుగుతున్నాయి యానిమల్స్ ఇక్కడ. ఆగి మెల్లగా చూడడమే ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే, కారు సడన్గా ఆపాడు, చూసుకోకపోతే అయిపోయినట్టే. వాళ్ళు యానిమల్స్ చూడడం కోసం ఆపుతున్నారు, సోల్ చేస్తున్నారు. కానీ మనం ముందు వెనకాల ఏమొస్తుంది చూడట్లేదు. ముందు వెనకాల చాలా జాగ్రత్తగా ఉండాలి. విషయం అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎక్కడ చూసిన స్పీడ్ బ్రేకర్సే. యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా డేంజర్ అని స్పీడ్ బ్రేకర్ వేస్తారనమాట. పెద్దగా స్పీడ్ కూడా వెళ్ళకూడదు. స్పీడ్ బ్రేకర్లో ప్రతి 1 కిలోమీటర్ కూడా కాదు, ఇది ఒక హాఫ్ కిలోమీటర్కి, ప్రతి హాఫ్ కిలోమీటర్ స్పీడ్ బ్రేకర్, ప్రతి హాఫ్ కిలోమీటర్ స్పీడ్ బ్రేకర్, ప్రతి హాఫ్ కిలోమీటర్ స్పీడ్ బ్రేకర్. అదేనమ్మా బత్తాయో ఏంటిది. మా వాడు రాంగ్ రూట్కి వెళ్ళిపోయాడు, రమ్మని చెప్తాను. ಹೌದಾ? ಊಟಿ ಹೌದಾ? ಸರಿ ಸರಿ, థ్యాంక్ యూ బ్రో. అది ఒకటే రోడ్డు, ఇలా వస్తాను. ఒకటే రోడ్డు కానీ ఇది ఇక్కడ ఒక మ్యాప్ కన్ఫ్యూజ్ చేసింది. ఇక్కడ 1 వే చేసారు, ఎందుకో మాకు తెలీదు. మళ్ళీ ఈ రోడ్డు వెళ్ళి అక్కడే జాయింట్ అవుతుందంట. ఇక్కడ చూసారా, మళ్ళీ అదే రోడ్డు ఇక్కడ జాయింట్ అయింది. మా వాడు కన్ఫ్యూజ్ అయ్యాడు. సాయిరామ్ అనుకుంటాడు మా వాడు. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. జింకలు దుప్పులు. మనం చూస్తున్నది జింకలు. ఇప్పుడు డోంట్ గో ఎనీవేర్. మీరు వెళ్ళకండి అమ్మా, ఇక్కడికి మిమ్మల్ని చూద్దామని వచ్చాం. డోంట్ గో ఎనీవేర్. యానిమల్స్ బయటికి రావనుకున్నా కానీ మన లక్ బాగుండి జింకలు పక్కన పడ్డాయి. పదండి ముందుకు, మరో చరిత్ర పిలుస్తుంది. ఇంకా ఫారెస్ట్ ఇంకా ఎంత ఉందో ఏంటో. లెట్స్ గో ఫర్దర్. I think it will be great if you watch some tiger or something in Delhi. సేమ్ జింకలు, మళ్ళీ జింకల టైం అనుకుంటుంది. ఇక్కడ నెమలి కోసం చెమ్మలు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు బోర్డులు పెట్టినట్టే నిజంగానే జింకలు కనబడ్డాయి, కానీ టైగర్ కనబడలేదు. టైగర్ కనబడాలంటే మనం ఉండాలంటే టైగర్ ఉండాలంటే మనం ఉంటాం. ఇక్కడైతే ఎలిఫెంట్స్ నారా బుజ్జిగా రా. పిల్లి, కోతి పిల్లి కదా. అయ్యో
PM to 6 AM ఈ రోడ్లోకి రాకండి. విజిట్ అగైన్ కర్ణాటక. తమిళనాడు లిమిట్ స్టార్ట్స్. ఇక్కడ నుంచి తమిళనాడు లిమిట్ అంటే తమిళనాడు ఏరియా స్టార్ట్ అవుద్ది అనుకుంటా. మూడు మలై టైగర్ రిజర్వ్ వెల్కమ్స్ యూ. సేమ్ ఫారెస్టే కానీ 2 స్టేట్స్ డివైడ్ అవ్వడం వల్ల 2 నేమ్స్ పెట్టుకున్నారు వీళ్ళు. ఈ రోడ్లతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు కార్నర్ అయిపోతాయి బైక్స్. చాలా జాగ్రత్తగా ట్రై చేయాలి రసీను. ఎప్పుడు వెళ్తాం భయ ఎలాగైతే ఒకటి. ఓకే ఛాన్స్ జరిగింది. బిల్లు లగాయించరు. ఒరే ఆజాము లగాయించరు. మన అదృష్టం దురదృష్టం. మనకి వచ్చిన టైము విశేషము. ఒక యానిమల్స్ గుంపు క్రాస్ ఓవర్ అవుతాయంట జనరల్ ఈ రోడ్డు. అది తెలియట్లా, ఆ క్రాస్ ఓవర్ కనిపించట్లా. వాహ్ ఏముంది భయ్యా ల్యాండ్స్కేప్. లుకింగ్ సో బ్యూటిఫుల్ రైట్. వావ్ 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 వావ్. కొండలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అసలు. ఎంట్రన్స్ అయితే మధుమలై సారీ చెక్ పోస్ట్ మళ్ళీ ప్రాబబ్లీ చెక్ పోస్ట్ ఐ థింక్. ఐఎమ్ నాట్ షూర్. బనియన్ రెస్టారెంట్. ఊటీ ఎంత 36 చూపిస్తుంది. 36 అలాగైతే తర్వాత ఓహో కిర్రాక్ ఉంది అసలమ్మా. ఏంటి ఇక్కడ టూరిస్ట్ వ్యూ పాయింట్ ఏంటి పంపిస్తే. భయ్యా కొంచెం సైడ్ ఇవ్వండి భయ్య, మేము వెళ్ళిపోతాం. మాకేంటిది ఏంట్రా బాబు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ఎందుకు అక్కడ 2 లీటర్ ట్రావెలర్ అండ్ సంథింగ్ ఇస్ ఐ డోంట్ నో. ఎందుకు అయినట్టు
రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ సామంతము కల సతికి భీమంతుని కల అతినయ, సామంతుని కల సతికి భీమంతుని కల అతినయ. ఓకే 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 నువ్వు పార్కింగ్ కదా estás? ¿Cómo estás? Ya, ya, ya estás. Ya estás. Chiquita. కబోర్డ్ ఏరియాలో అన్నాలు ఉండేవారంట. మన వేరే పని చూసాం కదా. ముదుమల టైగర్ రిజర్వ్ చాలా పెద్ద ఫారెస్ట్ ఇది. ఆల్మోస్ట్ ఇప్పటికీ 30 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం అనుకుంటా. 30 కిలోమీటర్స్. మా వాడు చాయ్ తాగితే చదివాను చంపేస్తున్నాడు నన్ను. ఓకే అర్థం కావట్లే. హార్డ్గా ఇబ్బంది పెట్టేది బా. నేనే తాగుదాం అంటున్నా. బా ఏముంది వేరే విషయం. ఓ చంద్రుల్లో ముక్క జారిందేటి నక్క, ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా చికిరి చికిరి అంటూ పట్టేశాక చంద్రలో చికిరి 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 వానప్ప ఇది కెమెరా ఉంది అసలు. కెమెరా కంటే కెమెరా రోడ్డు మొత్తం ఏమన్నా చెప్పాలని సినిమా సార్.
నిజంగా ఇది మనం సంభాషణకు గురి చేస్తుంది. ఈ అడవి చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది చాలా దూరం విస్తరించింది. ఇప్పటికీ దాదాపు 30 కిలోమీటర్ల వరకు మేము ఇలానే వస్తున్నాము. చూద్దాము ఇంకా ఇది ఎంతవరకు విస్తరించి ఉందో. చిక్రీ చిక్రీ ఓహో లా 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 లా. టన్ టన్. ఓ చంద్రుడా చుక్క జాయింట్ చుక్క. సిరియో బైసన్ బైసన్ ఉంటుందంట జాతకంలోనే పెట్టారు బోర్డు. ఓహో అయ్యో Ya boy, had been bend.
జైంట్ రైడ్ బాగా